ఎస్బీఐ డబుల్ జలక్ మళ్ళీ వడ్డీ రేట్ల పెంపు ఈ యొక్క టాపిక్ గురించి తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ కింద అలా పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా నాకు కోరుకోనండి. ఇక్కడ ముందుగా మనం టాపిక్లో చూసినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెండింగ్ రేట్స్లో చూసినట్లయితే మీకు బ్యాంకులో లోన్లు తీసుకుంటున్నారా? గత కొంతకాలంగా ప్రముఖ బ్యాంకులు దాదాపు అన్ని రకాల లోన్లపై వడ్డీ రేట్లు బాగా పెంచిన సంగతి తెలిసిందేనండి. మరోవైపు ఇదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు కూడా మనకి పెంచుతున్నప్పటికీ లోన్లపై మాత్రం ఈఏఎం ఎక్కువ చూసినట్లయితే ఇక్కడ ఈఏఎం ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐ కూడా తమ బ్యాంకులో లోన్లు తీసుకునే వారికి పెద్ద జలకైతే ఇచ్చిందండి. ఇక్కడ చూసినట్లయితే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను అంటే ఎంసీఎల్ఆర్ అండి పెంచుతున్నట్లుగా ప్రకటించింది. ఎంపిక చేసిన వేరు టెన్యూర్లలో గరిష్టంగా 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లుగా వెల్లడించింది. దీంతో లోన్లపై ఈఎంఐ అధికంగా చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఇక సవరించిన వడ్డీ రేట్లు 2024 జూలై 15 నుంచి అమల్లోకి వస్తున్నట్టుగా స్పష్టం చేస్తుందండి. ఈ మేరకు ఎస్బీఐ తన అధికార వెబ్సైట్లో పేర్కొంది. కాబట్టి ఎవరైతే ఇక్కడ ప్రతి నెల కూడా వడ్డీలు కడుతున్నారో వాళ్ళకైతే ఈఎంఐ యొక్క వాల్యూ మనకు పెరిగే అవకాశం అని చెప్పుకోవచ్చండి. ఈ వడ్డీ రేట్ల పెంపులతో వినియోగదారులు తీసుకునే పర్సనల్ లోన్ కానీ ఆటో లోన్ కానీ హోమ్ లోన్ వంటి వడ్డీ రేట్లు బాగా పెరిగాయని చెప్పుకోవచ్చండి. దీంతో కస్టమర్లపై మరింత భారం పడనుంది. అంతకుముందు జూన్ నెలలో కూడా ఎస్బీఐ లోన్ వడ్డీ రేట్లు 10 బేసిస్ పాయింట్ల మేరే పెంచింది. ఇప్పుడు వరుసగా 2వ నెలలో ఈ బ్యాంకు కస్టమర్లకు షాక్ ఇచ్చిందని చెప్పొచ్చండి. అందువల్ల మనం కట్టే వడ్డీలో మనకైతే కాస్త రేటింగ్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎస్బీఐ ఒక నెల వ్యవధి చూసినట్లయితే ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్ల మేర పెంచిందండి. కానీ ఇప్పుడు చూసినట్లయితే 8.35% చేరింది. 3 నెలల్లో ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెంచి 8.30% నుంచి 8.40% చేర్చిందండి. ఇంకా 6 నెలలు, ఏడాది, 2 ఏళ్ల వ్యవధి ఎంసీఎల్ఆర్ రేట్లను కూడా 10 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచి ఇప్పుడు 8.70%, 8.80%, 8.90% చేర్చింది. కాబట్టి 3 ఏళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు పెంచి మనకైతే ఈ విధంగా 9% అయితే చేర్చింది. కాబట్టి మన వడ్డీ రేటు కూడా పెరగబోతుందండి. దాంతోపాటు ఇక్కడ ఎంసీఎల్ఆర్ అంటే ఏమిటో తెలుసుకుందామండి. ఎంసీఎల్ఆర్ అనే రుణ ఆధారిత వడ్డీ రేట్లు అంటారండి. అన్ని బ్యాంకులకు ఒకే విధానం ఉండాలనే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని తీసుకొచ్చింది. కాబట్టి దీని కనీస వడ్డీ రేటు పరిగణిస్తారండి. అంటే బ్యాంకులు ఇంతకంటే తక్కువ వడ్డీ రేట్లో ఇచ్చేందుకు వీలేదు. కాబట్టి ఇక ఎస్బీఐ ఎక్స్ట్రా టర్నోవర్ చూసినట్లయితే ఇక్కడ బెంచ్ మార్క్ రేటింగ్లను రేట్లేటి 9.15% వద్ద యథాతథంగా ఉందండి. ఎస్బీఐ బేస్ రేట్ ప్రకారంగా 10.40% ఉంది. బెంచ్ మార్క్ ప్రైడ్ లెండింగ్ రేట్ వచ్చేసి 15.15% ఉందని చెప్పుకోవచ్చండి. ఇక్కడ చూసినట్లయితే ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు చూసినట్లయితే ఇక్కడ ప్రస్తుతం ఎస్బీఐలో హోమ్ లోన్ రేటు వడ్డీ వచ్చేసి మొత్తం 8.50% నుంచి 9.60% వరకు మనకు మధ్యలో ఉందని చెప్పుకోవచ్చండి. ఇది సిబిల్ స్కోర్ని బట్టి మారుతుందని చెప్పొచ్చు. ఇక లోన్ మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు మనకైతే 0.30% ఉంది. కాబట్టి అంటే 100కి 0.35 పైసలు అని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా మనకైతే ఇక్కడ జీఎస్టీ దీనికి అదనం కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఇక్కడ ఎస్బీఐ కస్టమర్లు ఉన్నారో, బ్యాంక్ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు కట్టి వడ్డీ రేట్లో మనకి మార్పులు అనేది రావడం జరిగింది. కాబట్టి ప్రకారం మనం కట్టి వడ్డీలో ఖచ్చితంగా మార్పులు రాబోతుందని చెప్పుకోవచ్చండి. దీని గురించి మనకు ఆల్రెడీ న్యూస్ అనేది ఆ ఆర్టికల్ వచ్చింది కాబట్టి అమలు కూడా అయిపోయింది. కాబట్టి ఎవరైతే ఇక్కడ ఈఎంఐలు కడుతున్నారో వాళ్ళకి అమౌంట్ కూడా మనకి పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రకారంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.